వాక్యపఠనము, ప్రమాణము, ప్రార్థన. కీర్తనల గ్రంథము 32వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 32వ కీర్తన మొదటి నుండి చివరి వరకు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జలప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. నా దాగుచోటు నీవే. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసెదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచరగాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవాయందు నమ్మికయుంచు వానిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. ప్రమాణ వాక్యముగా 8వ వచనమును చెప్పుకుందాం. నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పెదను. ప్రమాణము చేసుకుందాం. ప్రభు అయిన మా దేవా, నీ యందు దృష్టించి నీ ఉపదేశమును ఆలకిస్తామని, నీ మార్గములో నడుస్తామని, నీ కొరకై జీవిస్తామని ప్రమాణము చేయుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవా, కృపగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. తండ్రి, నీవు మమ్మలను ప్రతి పరిస్థితుల్లోనూ మాకు తోడుగా ఉండి మమ్మలను నడిపిస్తున్నందుకై నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, ఈ రోజున మేము ఈ విధంగా నీ మందిరములో చేరి నిన్ను ఆరాధిస్తున్నామంటే కేవలము నీ కృప తండ్రి, కేవలము నీ యొక్క నడిపింపు తండ్రి. నీవు ఇచ్చిన ఇట్టి ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మా మధ్యన ఇంకా చాలామంది రావలసిన వారు ఉన్నారు తండ్రి. వారందరూ కూడా తండ్రి నీ మందిరమునకు రాగలుగునట్లు కృప చూపించండి. ఎవ్వరూ కూడా ప్రభువా సహవాసమును నిర్లక్ష్యము చేసుకొనకుండా, విడిచిపెట్టకొనకుండా తండ్రి ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో తండ్రి నీ వైపుగా నీ మందిరమునకు వచ్చి
తండ్రి నిన్ను సేవించడానికి ఈ రోజున మేము ప్రమాణము చేసినట్లుగా నీ ఉపదేశమును ఆలకించి నీవు చూపించిన చక్కటి మార్గంలో నడవడానికి, నీ కొరకై బ్రతకడానికి ప్రతి ఒక్కరికి కృప చూపించండి తండ్రి. మేమైతే నీ మందిరములో నిలవబడి ప్రభువా నీవు ఇస్తున్నటువంటి ఉపదేశమును ఆలకిస్తాము ప్రభువా. తండ్రి నీవు చూపించిన బాటలో మేము నడుస్తాము ప్రభువా, నీ కొరకై జీవిస్తాము ప్రభువా అని ఒక చక్కటి ప్రమాణమును మేము చేసుకున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ ప్రమాణము చేసి మరిచిపోకుండా ఆ ప్రకారము జీవించినట్లు మాకు కృపను దయచేయండి తండ్రి. ఇదిగో మేమందరము కూడా నీ మందిరములో ఉండగా నీ యొక్క ఆశీర్వాదాన్ని మా మీద మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగో ప్రభువా, కూడి ఉన్న వారందరినీ, సంఘమంతటిని ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నిరంతరాయముగా ప్రతి వారము కూడా ఆరాధనకు వచ్చి నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మీరు కృప చూపించండి తండ్రి. ఇదిగో తండ్రి, ఇంతవరకు ఆరాధనలో మాకు సహాయం చేశారు, నీకు స్తోత్రాలు. పాటలలో తండ్రి, అలాగే సండే స్కూల్ పాఠములో తండ్రి, ఇదిగో వాక్య పట్టణములో మీరు మాకు సహాయమును దయచేశారు. ఇక మీదట కూడా ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి సమస్తమును కూడా క్రమముగా జరిగించి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసు క్రీస్తు మహాపరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.